ఎందరో మహానుభావులు, అందులో మన ఈ పొట్టి శ్రీరాములు ఒకరు. ఈరోజు ఆయన జన్మదినం అనగా మే 16న ఆయన జన్మించారు. ఆయన ఈ యొక్క గొప్ప జన్మ మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేలా చేసింది. ఆ రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కలుసున్న రోజుల్లో తెలుగు వాళ్ళని చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో తట్టుకోలేనట్లుగా ఉండేలా జరిగేది. ఈ సందర్భాలన్నింటినీ చూసిన మన ఈ పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేసి మనకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా చేశారు. ఈయన కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు, మన దేశానికి కూడా ఎంతో త్యాగం చేశాడు ఈ మహనీయుడు. గాంధీ గారితో ఉప్పు సత్యాగ్రహంలో కూడా ఈయన పనిచేశారు. ఈయన బతికింది 51 సంవత్సరాలే అయినా సరే, ఈయన నాకు తెలిసినంత మటుకు మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు జాతి బతికున్నంత కాలం కూడా ఈయనను మనం గర్వకారణంగా చెప్పుకుంటూ, ఈయనను మనం తలుచుకుంటూ ఎప్పుడు మర్చిపోలేని అద్భుతమైన ఒక మహనీయుడుగా అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పుకుంటాం. అమరజీవి అంటే ఎనిమ్మోర్టల్, అతనికి చావు లేదు. ఎందుకంటే మన తెలుగు జాతి గొంతులో, మన భావంలో అతను ఎప్పుడూ బతికే ఉన్నాడు. జై హింద్.